హాయ్ ఫ్రెండ్స్, కార్గిల్ యుద్ధం 1999వ సంవత్సరంలో జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. కార్గిల్ యుద్ధం పాకిస్తాన్ సైనికులు, ఉగ్రవాదులు నియంత్రణ రేఖ అంటే ఎల్ఓసిను దాటి, ఎల్ఓసి అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ను దాటి వ్యూహాత్మక ప్రాంతాలను, ముఖ్యంగా శ్రీనగర్ లేహ్ హైవేపై ఆక్రమించటం వల్ల ఈ కార్గిల్ యుద్ధం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం భారతదేశాన్ని కాశ్మీర్ వివాదంపై చర్చలకు బలవంతం చేయటం. ఈ యుద్ధంలో 527 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్ సైనికులు కూడా భారీగా మరణించారు. చివరికి భారత్ ఆ ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకుంది. యుద్ధానికి కారణాలు ఏమంటే పాకిస్తాన్ సైన్యం కుళ్ళుతో, కుట్రతో భూభాగ ఆక్రమణలకు పాల్పడింది. చలికాలంలో భారతదేశ సైనికులు తమ స్థావరాల నుంచి వెనక్కు వెళ్ళినప్పుడు పాకిస్తాన్ సైనికులు, ఉగ్రవాదులు చొరబడి కార్గిల్ ప్రాంతంలోని ఎత్తైన వ్యూహాత్మక స్థానాలను ఆక్రమించారు. శ్రీనగర్ లేహ్ హైవే NH-1 పై నియంత్రణ సాధించటం, తద్వారా కాశ్మీర్ లేహ్ మధ్య సంబంధాలను తెంచటం, సరఫరాలను అడ్డుకోవటం పాకిస్తాన్ యొక్క ప్రధాన లక్ష్యంగా వీటిని ఆక్రమించుకుంది. ఈ ఆక్రమణే కార్గిల్ యుద్ధానికి దారితీసింది. కాశ్మీర్ వివాదాన్ని అంతర్జాతీయ దృష్టికి తీసుకురావటం, భారతదేశాన్ని చర్చల పట్టికలోకి లాగటం కూడా ఒక ముఖ్య కారణం. సియాచిన్ గ్లేషియర్స్ ఆక్రమణ తర్వాత పాకిస్తాన్ కార్గిల్ ప్రాంతంలో ఖాళీ ఉపయోగించుకోవాలని చూసింది. సియాచిన్ అనేది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం అన్నమాట. ప్రపంచంలో ఏ దేశానికి సియాచిన్ అనేటువంటి అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం లేదు. ఈ సియాచిన్ అనేది కేవలం పాకిస్తాన్కి, భారతదేశానికి మధ్య ఉన్న మంచు కొండల్లో మాత్రమే ఉంది. సియాచిన్ పై పట్టు కోసం పాకిస్తాన్ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తుంది. కానీ సియాచిన్ అనేది మన భారత భూభాగం, మన గుండెకాయ లాంటిది. సియాచిన్ పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది. ఎప్పుడు కూడా సైనికులు అక్కడ పహారా కాస్తూనే ఉంటారు. ఆ సియాచిన్ అనేది భారతదేశంలో అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం. అక్కడ పహారా కాసే సైనికులకు ప్రత్యేక దుస్తులను ఇస్తారు. అక్కడ ఎప్పుడు వాతావరణం -డిగ్రీలలోనే ఉంటుంది. అటువంటి సియాచిన్ ప్రాంతాన్ని కూడా లాక్కోవటానికి పాకిస్తాన్ కుట్ర చేసింది. సియాచిన్ గ్లేషియర్ ఆక్రమణ తర్వాత పాకిస్తాన్ కార్గిల్ ప్రాంతంలో ఖాళీలను ఉపయోగించుకోవాలని చూసింది. కానీ దానికి భారత ప్రభుత్వం ఒప్పుకోలేదు కదా. వాళ్ళని తరిమి కొట్టింది. ఈ పాకిస్తాన్ యుద్ధంలో దాదాపు కార్గిల్ యుద్ధంలో దాదాపు 527 మంది భారత సైనికులు అమరులయ్యారు. పాకిస్తాన్ సైనికులు కూడా భారీ సంఖ్యలో మరణించారు. అయితే వారి సంఖ్యను భారత్ అధికారికంగా ప్రకటించను లేదు. పాకిస్తాన్ అయితే అసలు చెప్పదు. మేమే ఎక్కువ మంది భారత జవాన్లను చంపామని ఇంకా లేనిపోని కళ్ళబల్లి కబుర్లు చెప్పుకుంటుంది తప్ప ఏ రోజు కూడా పాకిస్తాన్ నిజాన్ని నిర్భయంగా ఒప్పుకున్నదే లేదు. ఓకే, ఆ ఫలితం ఆపరేషన్ విజయ్ పేరుతో భారత సైన్యం పాకిస్తాన్ సైనికులను, ఉగ్రవాదులను తరిమి కొట్టి ఆక్రమించిన ప్రాంతాలన్నిటినీ తిరిగి స్వాధీనం చేసుకుంది. యథాతథ స్థితిని పునరుద్ధరించింది. మే 3, 1999, జూలై 26 కార్గిల్ జిల్లా, అప్పటి జమ్మూ కాశ్మీర్, ఇప్పటి లడఖ్, పాకిస్తాన్ ఆక్రమించుకున్న పర్వత శిఖరాలను భారత్ తిరిగి స్వాధీనపరుచుకున్నది. పాకిస్తాన్ యుద్ధానికి పూర్వం అవి పాకిస్తాన్ స్వాధీనంలోనే ఉన్నాయి. ఎందుకంటే దొంగచాటుగా ఆ స్థలాలను పాకిస్తాన్ ఆక్రమించుకుంది. 1999లో కార్గిల్ శిఖరాలపై భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది. పాకిస్తాన్ సైనికులు ఎత్తైన కార్గిల్ కొండలలో చొరబడి స్థావరాలు ఏర్పాటు చేసుకోవడంతో
ఈ యుద్ధం మొదలైంది. సరిహద్దు దాటి భారత్లో ప్రవేశించి సైనిక స్థావరాలను ఆక్రమించినందుకు పాకిస్తాన్ భారీ మూల్యాన్నే చెల్లించాల్సి వచ్చింది. నాటి నుంచి యుద్ధం ముగిసిన జూలై 26వ తేదీ వరకు పాకిస్తాన్ ఆర్థిక నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని, అన్ని రకాలుగా ఎంతో నష్టాన్ని చవి చూసింది. అంత మాత్రమే కాదు, ఎప్పుడు కూడా భారత్తో పెట్టుకోవటానికి భయపడుతూనే ఉంటుంది. కానీ కవింపు చర్యలకు పాల్పడుతూనే ఉంటుంది. కార్గిల్ యుద్ధం భారతదేశం మరియు పాకిస్తాన్లకు విస్తృత సైనిక, రాజకీయ మరియు దౌత్యపరమైన పరిణామాలను కలిగి ఉంది. యుద్ధంలో 500 కంటే ఎక్కువ మంది భారతీయ సైనికులు మరణించారు మరియు పాకిస్తాన్ నష్టాలు 400 మంది మరియు 4,000 మధ్య ఉంటాయని అంచనా. 1999 మే 3న కార్గిల్ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి భారత్ పాకిస్తాన్ మధ్య కార్గిల్ యుద్ధం ప్రారంభమైంది. దీనిని భారత సైన్యం ఆపరేషన్ విజయ్ అనే కోడ్ నేమ్ను పెట్టుకుంది. అంతటి చలిలో మంచు పర్వతాల్లో దాదాపు 60 రోజుల పాటు జరిగిన యుద్ధంలో ఇరు దేశాల సైనికులు చాలా మంది చనిపోయారు. 527 మంది భారత సైనికులు చనిపోయారు. 1999లోని లడఖ్లోని ఉత్తర కార్గిల్ జిల్లాలోని పర్వత శిఖరాలపై పాకిస్తాన్ దళాలను తమ ఆక్రమిత స్థానాల నుండి తరిమి కొట్టినందుకు కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్పై భారతదేశం సాధించిన విజయాన్ని జరుపుకోవడానికి ప్రతి సంవత్సరం జూలై 26న భారతదేశం కార్గిల్ విజయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. కార్గిల్ యుద్ధం భారతదేశం మరియు పాకిస్తాన్లకు సైనిక, రాజకీయ, దౌత్యపరమైన ఎన్నో నష్టాలను కలిగించింది. అంత మాత్రమే కాదు, కార్గిల్ యుద్ధానికి ముందు కన్నా కూడా 1971లో భారత్ పాకిస్తాన్ల మధ్య అతి పెద్ద యుద్ధం 1971లో జరిగింది. ఈ యుద్ధంలో బంగ్లాదేశ్ విమోచన ప్రధాన అంశంగా నిలిచింది. 1971 డిసెంబర్ 3 సాయంత్రం బంగ్లాదేశ్ అనేది ఏర్పడింది. అలా జరిగింది. యుద్ధంలో బంగ్లాదేశ్ విమోచన ప్రధాన అంశంగా నిలిచింది. 1971 డిసెంబర్ 3 సాయంత్రం మొదలైన యుద్ధం 1971 డిసెంబర్ నెలాఖరికి ముగిసింది. సో ఈ 1970 మార్చి 1971 27న అప్పటి భారతదేశ ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ స్వాతంత్ర పోరాటానికి పూర్తి మద్దతు తెలిపి బంగ్లా శరణార్థుల కోసం భారత సరిహద్దులను తెరిపించారు. దాదాపు 1 కోటి మంది శరణార్థులు పలు రాష్ట్రాల్లోని శిబిరాల్లో తలదాచుకున్నారు. అంతమంది శరణార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టసాగింది భారత ప్రభుత్వం. అమెరికా పశ్చిమ పాకిస్తాన్కు మొదటి నుండి మిత్రదేశం కావటం వల్ల పాకిస్తాన్కు అవసరమైన ఆయుధాలు, సామాగ్రి సమకూర్చడానికి సిద్ధమైంది. వెంటనే ఇందిరాగాంధీ ఐరోపా పర్యటన జరిపి యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్సు పాకిస్తాన్కు వ్యతిరేకంగా పనిచేయనట్లు ఒప్పించింది. ఆగస్టులో సోవియట్ యూనియన్తో 20 ఏళ్ల మైత్రి ఒప్పందం కుదుర్చుకుని ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. భారత్ సోవియట్ యూనియన్ అండ చూసిన చైనా యుద్ధంలో పాల్గొనలేదు, కానీ పాకిస్తాన్కు కొన్ని ఆయుధాలు సరఫరా చేసింది. పాకిస్తాన్ సైన్యం తూర్పు పాకిస్తాన్కు చెందిన బెంగాలీ ప్రజలపై విస్తృతమైన జాతి నిర్మూలన మారణకాండ నిర్వహించింది. ముఖ్యంగా అల్పసంఖ్యాకులైన హిందూ జనాభాను నిర్మూలించడంపై దృష్టి కేంద్రీకరించింది. దానివల్ల సుమారు 1 కోటి మంది తూర్పు పాకిస్తాన్ వదిలి సరిహద్దు భారత రాష్ట్రాల్లోకి శరణార్థులుగా పారిపోయారు. తూర్పు పాకిస్తాన్ భారతదేశపు సరిహద్దుని శరణార్థులకు భారతదేశంలో రక్షితమైన ఆశ్రయం కల్పించడం కోసం తెరిచారు. పశ్చిమ బెంగాల్, బీహార్, అస్సాం, మేఘాలయ, త్రిపుర రాష్ట్ర ప్రభుత్వాలు సరిహద్దులలో శరణార్థుల శిబిరాలు ఏర్పాటు చేశాయి. దరిద్రులైపోయిన తూర్పు పాకిస్తానీ శరణార్థులు వరదలా తరలి రావటం అప్పటికే పెనుభారంతో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థపై మోయలేని భారం పడింది. విస్తృత స్థాయిలో చేసిన అమానుష కృత్యాలకు గాను జనరల్ తిక్కా ఖాన్కు బెంగాల్ నరహంతకుడు అన్న పేరు వచ్చింది. అతని చర్యలపై వ్యాఖ్యానం చేస్తూ జనరల్ నియాజీ 25/1971 మార్చి
26 తేదీలో మధ్యరాత్రి జనరల్ తిక్కా విరుచుకుపడ్డాడు. శాంతియుతమైన రాత్రి దహనకాండతో, ఏడుపులతో, ఆక్రమణలతో ప్రతిధ్వనించింది. తప్పుదోవ పట్టిన తన సొంత ప్రజలపైన అన్నట్లుగా కాకుండా శత్రుపైన దాడి చేసినట్లుగా జనరల్ టిక్కా తన అమ్ముల పొదిలోని ప్రతి అస్త్రాన్ని ప్రయోగించాడు. బుఖారా, బాగ్దాదులపై చెంగీస్ ఖాన్, హాలకు ఖాన్ చేసిన నరమేధాల కంటే నిర్దయగా ఉన్న సైనిక చర్య అతి దారుణమైన క్రూరత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. జనరల్ తిక్కా నాగరికులని చంపటం, భూమికి నిప్పు పెట్టే విధానం అవలంబించాడు. తన బలగాలకు అతను ఇచ్చిన ఉత్తర్వులు ఏమిటంటే, నాకు భూమి కావాలి, మనుషులు కాదు. మేజర్ జనరల్ ఫర్మన్ తన టేబుల్ డైరీలో ఇలా రాశాడు: తూర్పు పాకిస్తాన్ పచ్చటి భూమి ఎరుపు రంగు పొలమబడింది. బెంగాలీ రక్తంతో అది ఎరుపు రంగుగా మారిపోయింది. భారత ప్రభుత్వం అంతర్జాతీయ సముదాయాన్ని కదిలించడానికి పదే పదే విజ్ఞాపనలు చేసింది. కానీ ప్రతిస్పందన రాలేదు. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 1971 మార్చి 27న తూర్పు పాకిస్తాన్ ప్రజలు చేస్తున్న స్వాతంత్ర పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ నేతృత్వంలోని భారత నాయకత్వం శరణార్థుల శిబిరాల్లోకి చేరుతున్న శరణార్థులకు శరణు ఇవ్వటం కన్నా జాతి నిర్మూలన కాండకు ఒడిగట్టిన పాకిస్తాన్ పై సాయుధ చర్య ప్రభావవంతంగా ఉంటుందని వేగంగా నిర్ణయం తీసుకుంది. పరిస్థితుల ప్రాబల్యం వల్ల బహిష్కృతులైన తూర్పు పాకిస్తాన్కు చెందిన సైనిక అధికారులు, భారత గూఢచారి వ్యవస్థకు చెందిన సభ్యులు వెంటనే శరణార్థుల శిబిరాలను ముక్తి బాహిని గెరిల్లాలను నియమించి తర్ఫీదు ఇవ్వటం కోసం ఉపయోగించటం మొదలుపెట్టారు. చలికాలంలో హిమాలయ పర్వతాల మధ్య ఉన్న దారులన్నీ మంచుతో మూసుకుపోవటం వల్ల చైనా సైన్యం ముందుకు సాగలేదని నవంబర్ వరకు వేచి ఉండి ఆ తర్వాత భారత్కు భారీగా తన సైన్యాన్ని సరిహద్దుల వెంట మోహరించసాగింది. నవంబర్ 23న యాహ్యా ఖాన్ పాకిస్తాన్లో ఎమర్జెన్సీ ప్రకటించి ప్రజలందరినీ యుద్ధానికి సిద్ధమని పిలుపు ఇచ్చాడు. డిసెంబర్ 3 సాయంత్రం 5:30 భారతదేశ వైమానిక స్థావరాలపైన దాడి చేయమని యాహ్యా ఖాన్ ఇచ్చిన ఆదేశాల మేరకు పాకిస్తాన్ వైమానిక దళాలు 8 భారత స్థావరాలపైన బాంబు దాడులు జరిపాయి. లక్ష్యాల్లో సరిహద్దుకి 480 కిలోమీటర్ల దూరాన ఉన్న ఆగ్రా కూడా ఉంది. ఈ యుద్ధ సమయంలో తాజ్ మహల్ను ఆకులతో, కొమ్మలతో, ఇంకా జనపనారతో కప్పటం జరిగింది. ఎందుకంటే దాని రాయి చంద్రకాంతితో తెల్లటి వెలుగు దీపంలో వెలుగుతూ శత్రువుకు తేలిగ్గా కనిపిస్తూ ఉంటుంది. ఈ దాడులు ఎక్కువ నష్టం కలిగించకపోయినా పాకిస్తాన్ పైన దాడి చేయటానికి భారత్కు సరి అయిన కారణం దొరికింది. అర్ధరాత్రి కల్లా భారత్ యుద్ధ విమానాలు పాకిస్తాన్ పైన దాడులు చేయటం మొదలుపెట్టాయి. సింహగర్జన చేశాయి. మరుసటి రోజు కల్లా భారత్ తనకున్న సైన్యం, నావికా దళం, వైమానిక దళ బలగాలతో ముప్పేట దాడులు జరపడం మొదలుపెట్టింది. 1967 నాటి అరబ్ ఇజ్రాయిలీల 6 రోజుల యుద్ధంలో ఇజ్రాయిలీ ఆపరేషన్ ఫోకస్ సాధించిన విజయం ఇచ్చిన స్ఫూర్తితో మొదలైన అనుమాన ప్రేరిత దాడికి పాకిస్తాన్ ఆపరేషన్ చెంగీస్ ఖాన్ అని పేరు పెట్టింది. కానీ పెద్ద సంఖ్యలో విమానాలను ఉపయోగించి అరబ్ వాయు స్థావరాలపైన ఇజ్రాయెల్ చేసిన దాడిలాగా కాకుండా పాకిస్తాన్ మీదకు 50 కంటే ఎక్కువ యుద్ధ విమానాలను పంపలేకపోయింది. అందువల్ల అనుకున్న విధంగా నష్టం కలిగించలేకపోయింది. అయితే భారత్ రన్వేలు గుంతలు పడి దాడి తర్వాత చాలా సేపటి వరకు పనికి రాకుండా పోయాయి. జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పాకిస్తానీ వాయుసేన చేసిన దాడులు భారతదేశంపై పాకిస్తాన్ చేసిన యుద్ధ ప్రకటనే అని నిశ్చయంగా చెప్పింది. భారత వాయుసేన ఆ రాత్రే మొదటి ప్రతిదాడులు చేసిందని కూడా చెప్పింది. ఈ దాడులను మరుసటి రోజు ప్రొద్దుటికి భారీ వాయుసేన ప్రతిదాడులుగా విస్తరించారు. 1971 సంవత్సరపు భారత్ పాక్ యుద్ధం అధికారిక ఆరంభానికి ఇది సూచనగా నిలిచింది. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ త్వరితగతిన బలగాలను సమీకరించాలని ఆదేశాలను జారీ చేసి పెద్ద ఎత్తున ఆక్రమణకి నాంది పలికారు. వీటిలో భారత దళాలు సమన్వయంతో కూడిన భారీ వాయు, సముద్ర, భూభాగపు దాడులు నిబిడీకృతమై ఉన్నాయి. మధ్యరాత్రి నుండి భారత వాయుసేన పాకిస్తాన్కు వ్యతిరేకంగా
యుద్ధ విమానాలను ఎగరవేయటం మొదలుపెట్టింది. తర్వాత వేగంగా వాయు విభాగంలో ఆధిపత్యాన్ని సాధించింది. పశ్చిమ భాగాన భారతదేశం ముఖ్య లక్ష్యం పాకిస్తాన్ ను భారత గడ్డపై అడుగేడనీయకుండా చూడటం. పశ్చిమ పాకిస్తాన్ భూభాగంపై పెద్ద ఎత్తున దాడి చేయాలన్న భారత్కు లేదు. పెద్ద ఎత్తున దాడి చేయాలన్న ఆలోచన భారత్కు లేదు.